నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 16వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు విశాఖ కార్తె రేపు కార్తీక మాస బహుళ పక్ష పాడ్యమి తిథి రాత్రి 11:50 వరకు తదుపరి విద్యా తిథి కృతికా నక్షత్రం సాయంత్రం 7:28 వరకు తదుపరి రోహిణి నక్షత్రం పరిఘ యోగం రాత్రి 11:48 వరకు తదుపరి శివం యోగం బాలవ కరణం మధ్యాహ్నం 1:21 వరకు కౌలవ కరణం రాత్రి 11:50 వరకు తదుపరి తైతల కరణం ఉంటాయి సూర్యుడు తులారాశిలో ఉదయం 7:34 వరకు తదుపరి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తాడు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం ఉదయం 8:41 నుండి 10:08 వరకు అమృతకాలం సాయంత్రం 5:19 నుండి 6:45 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం సాయంత్రం 6 గంటలకు చంద్రాస్తమయం ఉదయం 6:36 అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:22 నుండి 7:52 వరకు రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:36 వరకు గుళిక కాలం ఉదయం 6:22 నుండి 7:47 వరకు యమగండం మధ్యాహ్నం 1:26 నుండి 2:51 వరకు రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు నిరయన రవి వృశ్చిక రాశిలో ఉదయం 7:34 ప్రవేశిస్తాడు అప్పటి నుండి సౌరమాన వృశ్చిక మాసం ప్రారంభమవుతుంది తమిళనాడులో కార్తిక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది రేపు వృశ్చిక సంక్రాంతి పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుంది శబరిమలలో మండల పూజలు రేపటి నుండి ప్రారంభమవుతాయి రేపు మాస కృతికా వ్రతం శైవ భక్తులు ప్రతి నెలా వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు రవి పంచ శలాక వేధ రేపు తెల్లవారుజామున 3:17 నుండి రేపు ఉదయం 7:34 మధ్య కాలంలో ఏర్పడుతుంది రవిగ్రహం విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు చంద్రగ్రహం కృతికా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది ఈ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగాలు రేపు రాత్రి 7:28 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి వైద్యులను సంప్రదించడానికి నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం